అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. అవును సిరమ్మ, అసలే దేశ ప్రధాని ఎంత సెక్యూరిటీ ఉండాలే, ఉన్నట్టుండి గిట్లా కాన్వాయ్ తగ్గించుడు కరెక్ట్ కాదంటుర్రు కదా. నువ్వు ఇక్కడ చూసే గట్లంటే మోడీ సారు ఇప్పుడు ఏకంగా ఏ దేశం పోయిండో తెలుసా? ఏడికి పోయిండు? పొద్దుగాల మన దేశంలోనే ఉన్నాడు కదా. నాస్తా టైం కు ఈడుంటే డిన్నర్ టైం కు మళ్ళా ఏడనా ఉంటాడు. అది సార్ స్పీడు. ఇంతకు ఏడికి పోయిండు? యుఏఈ పర్యటనకు పోయిండు. అమ్మో, గీ యుద్ధం యాళ్ళ అంత రిస్క్ అవసరమా? ఇక్కడ సార్ కు సెక్యూరిటీ తగ్గించుకున్నాడు గాని అక్కడ గట్టిగానే బందోబస్తు పెట్టిర్రు చూడు. ఎంతసేపు ఉన్నామన్నది కాదన్నయ్యా, ఎన్ని పెట్టుబడులు తెచ్చినామన్నదే పాయింట్ అన్నట్టు చేసిండు మోడీ సార్. యుద్ధాలు కొట్లాటలు జరుగుతుంటే మోడీ సార్ యుఏఈ తోటి బేరాలు కుదుర్చుకునే తందుకు పోయిండు. ఇక వాళ్ళు కూడా సార్ ను గట్టిగానే ఎదుర్కొన్నారు, బిర్రుగానే సెక్యూరిటీ పెట్టిర్రు. అగ చూడుండి, సార్ విమానం నింగిలకు రాగానే F-16 విమానాలు ఎస్కాట్ పెట్టింది అక్కడ సర్కార్. 2 గంటలల్లా రక్షణ, ఇంధనం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు అన్ని లెక్కలు తేల్చుకొని బేరాలు కుదుర్చుకున్నారు. మనం దోస్తులం, మా దేశానికి ఎప్పుడు తక్లీఫ్ చేయొద్దని మాట్లాడుకున్నారు. తక్కువ టైంలోనే భారీగానే ఒప్పందాలు చేసుకున్నారు. జీవిత చక్రం అంటే ఏందో తెలుసారా? గొంగళి పురుగు సీతకొక చిలుకగా మారుతుంది కదా, అదే. అబ్బో, సైన్స్ లో మంచి పట్టే ఉన్నది నీకు. కనిపు నేను అడిగింది మనిషి జీవిత చక్రం గురించి. సైకిల్ చక్రం తోటి మొదలై కారు చక్రం వరకు కంటిన్యూ అయి మళ్ళా సైకిల్ చక్రం వైపు రావడాన్ని జీవిత చక్రం అంటారు. కరెక్ట్ చెప్పినావు. దేనికి ఎప్పుడు ఎలా టైం వస్తుందో చెప్పలేం రా. మరే నాకు కూడా ఆ టైం దగ్గరనే ఉందనిపిస్తుందిరా. కాలు బయట పెడితే కార్ల తిరిగేటోళ్ళు కూడా సైకిల్ తీస్తున్నారా. కాలం గంతేరా, ఎప్పుడు ఎటైనా తిరగొచ్చు. రాండి సార్, రాండి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. పెట్రోల్ ఇంత ఉండంగానే పొదుపు పాటించాలి. లీడర్లు శాసించిరు, అనుచరులు ఫాలో అవుతున్నారు. ఇక ఈ దెబ్బతోటి ట్రాఫిక్ పోలీసులతోటి పని ఉండదు, వాతావరణ పొల్యూషన్ అస్సలకే ఉండదు, హెల్మెట్ల అవసరం ఉండదు, ఆగమాగం డ్రైవింగ్ ఉండదు, టక్కర్లుండే షిక్కులుండయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, పొదుపుకు పొదుపు. పేదోనికి సంపాదించాలే, కార్లు కొనాలనే ఆరాటం ఉండదు, అందరూ సమానం. ఈ లెక్కన అందరూ సైకిళ్లకు జై అంటే డాంబర్ రోడ్లు, ఫ్లైఓవర్లు మొత్తం సైకిల్ బెల్ట్స్ తోటి మోగుతాయి కావచ్చు. కరోనా ఎంత మార్పు తీసుకొచ్చిందో ఈ ట్రంప్ తాత తలతిక్కల పనులు కూడా గంతే మార్పు తెస్తున్నాయి. ఉన్నంతలో బతకాలే, ఖర్చులు తక్కువ చేసుకోవాలి అని పెద్దోళ్ళే పాఠాలు చెప్తున్నారు. గుర్తుపట్టారు కదా, ఏపీ మంత్రులు కొల్లు సార్, బాబు సార్ ఒక్క కారు వాడితే వీళ్ళు అసలు కారే వద్దు, మనకు అన్నగారు ఇచ్చిన సైకిల్ లేదా అని ట్రింగ్ అనుకుంటూ బయలుదేరిర్రు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మోడీ సార్ ఫ్యాన్స్ గిట్లా చిన్న మొత్తాల పొదుపు పాటిస్తున్నారు. పెట్రోల్ ఆదా చేసే పని పెట్టుకున్నారు. మరిది ఎన్ని రోజులు నడుస్తుందో గాని మార్పు మంచిగా అనిపిస్తున్నది. మబ్బొచ్చేనంటే వానొస్తది, వానొచ్చేనంటే వరదొస్తది, వరదొచ్చేనంటే బురదొస్తది, బురదొచ్చేనంటే లీవొస్తది. ఓష్ని ఆనందం సల్లగుండా బడికి పోయే పోరలు సంతోషపడ్డట్టే ఉన్నదిగా. మరి లేకపోతే ఏంది, ఇంకా రోణికర్త సంబరంగానే లేదు. రోలు వలగేండలు దంచుతున్నాయి, నువ్వేమో అప్పుడే వాన వరద బురద అంటున్నావు. తొలకరి పలకరింపు ముందుగానే ఉంటదట్రా. ఎవరు ఫోన్ చేసి చెప్పిర్రావా నీకు? ఆ ఇంద్రుడే మేలు పెట్టిండు, వానదేవుణ్ణి జల్దిన్నే దోల్తా రంది వడకుండ్రి అని. అంటే ఋతుపవనాలు కదులుతున్నాయి అంటావు? అమ్మయ్యా, వార్త వింటుంటేనే హాయిగా అనిపిస్తున్నది కదా. ఇప్పుడే వానదేవుడు వచ్చి హాయి చెప్పినంత ఆనందం కలుగుతున్నది. వింటున్న రానుల్లా అనుకున్న దానికంటే ముంగల్నే వలకరిస్తున్నాయట ఋతుపవనాలు. ఈ నెల ఆఖరి వారంలోనే జొరబడతాయి అంటున్నారు నిపుణులు. దక్షిణ అండమాన్ తీరంలో తొలకరి మేఘం గమ్మింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నదట. ఈ కదలికలు చూస్తుంటే వారం ముందుగానే కేరళను దాకుతాయట. ఎమ్మట తెలుగు రాష్ట్రాల దిక్కుకు వస్తాయన్నట్టు. అసలే పోయినేడు వానలు దంచి పోయిండు. ఎండలు కూడా ఎక్కువనే ఉంటాయి, వానలు కూడా ఆలస్యంగానే పడతాయని ఫికర్ పెట్టుకున్న రైతన్నలకు మళ్ళా పనులు మొదలైతాయి అన్నట్టు. ఏదేమైనా చుట్టం వస్తున్నాడంటే ఎంత సంతోషం ఉంటుందో, ఏటా ఋతుపవనాలు జొరబడుతున్నాయంటే కూడా అంత ఆనందం ఉంటది. అన్ని అనుకూలంగా సాగి వాళ్ళకి కాలం కావాలి, కరువు తీరి వానలు పడాలని కోరుకుందాం. నువ్వు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ వా, ఫ్రంట్ బెంచ్ స్టూడెంటా? ఫ్రంట్ బెంచ్ లో కూర్చొని బ్యాక్ బెంచ్ స్టూడెంట్. నాకు అర్థం కాలేదు సార్. వెనక బెంచ్ లో కూర్చుంటే పక్కలతోటి ముచ్చట్లు పెడుతున్నా అని మా టీచర్ ఎప్పుడు ఆమె కుర్చీ ముంగలే కూర్చోబెట్టుకున్నాడు రా నన్ను. నువ్వు ఏడ కూర్చున్నావని కాదు, ఏ పాటి మార్కులు వచ్చేది అని. ఓ దట్ట, అది నాకెట్లా తెలుస్తుంది? అయినా ఎవరికి తెలుస్తుంది? నా ముంగల కూర్చునే నా క్లోజ్ ఫ్రెండ్ కే తెలుస్తుంది. అంటే చెప్పినా కదా మేమిద్దరం చాలా క్లోజ్ అని. పరీక్ష కూడా కలిసి రాసినాం. ఓహో, కాపీ కొట్టేదన్నట్టు. ఇగో సార్, నాకంటే 2 మార్కులు దానికి ఎక్కువ వస్తే బడి మొత్తం ఏకం చేసిన, ఇద్దరం కలిసి రాసినాం. గట్ల నాకు తక్కువ వేస్తారని. అబ్బో, మంచి దోస్తులే గాని 2 మార్కులకే నువ్వు గంత ఫీల్ అయితే గీ బుజ్జి మార్కుల సంగతి చెప్తే అవక్కైతారు ఎవరైనా తెలుసా?
బుజ్జి మీద బుజ్జి చదువు మీద ఆమెకు తల్లిదండ్రులకు నమ్మకం ఉన్నది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఎంత పని అవుతుండే. రీవాల్యుయేషన్ అంటే మహా అయితే 1 మార్కు 2 మార్కులు, మా అంటే 5 మార్కులు పెరుగుతాయి. కానీ బుజ్జి ఏకంగా 55 మార్కులు వచ్చినాయి. రిజల్ట్ తారుమారైంది. అదే ఫెయిల్ అయిన స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ వచ్చింది. గుంటూరు దుగ్గిరాలకు చెందిన కావ్య ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఫలితాలల్లో అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు వచ్చినాయి. బాటనీలో మాత్రం 5 మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోయింది. పరీక్ష రాష్ట్రాలకు తెలియదా ఇక అర్రే అంత మంచిగా రాస్తే గిట్లెట్లు వస్తాయని మళ్ళీ కౌంటింగ్ అప్లై చేసుకుంటే 60కి 60 వచ్చినాయి. ఎంత పెద్ద పొరపాటు చూడుర్రి. ఇంటెలిజెంట్ పిల్లల్ని ఇంటర్లో ఫెయిల్ చేసిర్రు వాళ్ళ తప్పుతోటి. దిద్దిన పేపర్లలో కూడా అన్ని ప్రశ్నలకు ఫుల్ మార్కులు పడ్డాయట. మరి అన్ని కూడే దగ్గర తికమకైందా, మొత్తం మార్కులు నమోదు చేసే కాడ మోసమైందా తెలియదు గాని మామూలు మిస్టేక్ కాదు పోర్రి. ధైర్యంగా వాళ్ళ మీద వాళ్ళ తెలివితేటల మీద నమ్మకం ఉన్నోళ్ళు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఏంది ఎప్పురి పరిస్థితి. అందుకే ఫెయిల్ అయ్యారని తొందర పడొద్దు. తప్పొప్పులు ఎంచుకోవాలి. వెనక ముందు ఆలోచన వేసుకోవాలి. జర్ర అధికారులు కూడా పిల్లల భవిష్యత్తులతోటి బతుకులతోటి గిట్లా ఆడుకోకుర్రి. రాజకీయాలు బాగానే మారిపోయినాయిరా. ఏమనుకున్నావు మరి, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీలకు జంప్ అవడే కదా లీడర్ల పని. ఇక జంపింగ్ జపాంగ్లది ఎక్కడైనా కామన్ ముచ్చటే గాని మరి నువ్వు తెచ్చిన కొత్త ముచ్చటేందో. రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుందిరా. అవును, లీడర్లు కాన్వాయ్లు తగ్గించి ఇంధనాన్ని ఆదా చేస్తున్నారు. అయితే అరే రాజకీయ ప్రత్యర్థులు మన శత్రువులు గారు మిత్రువులు అని అంటున్నారు లీడర్లు. అర్థం కాలేదు. అదేరా ఫ్రెండ్లీ పాలిటిక్స్. పద చూపిస్తా. రాజకీయమైన రణరంగమైన ఎలక్షన్ల వరకే అటెన్కాల ప్రతిపక్షాలకు మాకు నడుమ శత్రుత్వం అనేదే ఉండొద్దు, మిత్రుత్వమే కావాలని అంటున్నారు తమిళనాడు కేరళం నేతలు. కేరళం కొత్త ముఖ్యమంత్రి అయిన సతీశన్ మాజీ సీఎం పినరై విజయన్ ఇంటికి పోయిండు. ఇక కొత్త ముఖ్యమంత్రికి ఎదురుంగొచ్చి ఇంట్లకు స్వాగతం పలికిండు విజయన్. ఒకళ్ళనొకళ్ళు ఆత్మీయంగా వలకరించుకున్నారు. ఎలక్షన్లు గెలిచినాక ఓడిపోయినోళ్లతోటి మాకేం పని అని అనకుంటా వాళ్లకు మర్యాదనిచ్చి కలిసొచ్చుడంటే గొప్ప ముచ్చటే కదా. మొన్నట్ల తమిళనాడు సీఎం విజయన్న కూడా మాజీ సీఎం స్టాలిన్ తో సహా పార్టీ లీడర్లందరినీ కలిసొచ్చిండు. మళ్ళా అలా కలయికల గెలిచామన్న అహంకారం, ఓడిపోయామన్న బాధ ఏ మాత్రం లీడర్ల ముఖంలో కనిపించకపోవడంతోని ఇంకా గొప్ప విషయమనే చెప్పాలి. కానీ మొత్తానికి పాత తరం రాజకీయాల్ని పాతరబెట్టి కొత్త తరం రాజకీయాలకు స్వాగతం పలుకుతున్నారు పోన్రి. ఈ ఏమున్నా ఎన్నికల వరకే రాజకీయాలు గాని అటెన్కాల అందరినీ కలుపుకపోవాలనే సిద్ధాంతాన్ని వాటిస్తున్నారు ఇద్దరు కొత్త ముఖ్యమంత్రులు. మరి ఇలాంటి సీన్లు మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు చూస్తామో. బస్సుల మీద ఏం రాస్తారా? స్త్రీలను గౌరవిద్దాం, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం. ఫ్రీ బస్సులు వచ్చినాక ఆ గౌరవానికి భంగం కలుగుతుంది, మర్యాద మంట కలుస్తుంది అని అంటున్నారు మహిళలు. బస్సులనే కాదురా, భారతదేశం అంటే మహిళ నెత్తిలో పెట్టుకోవాలని చెప్తారు కదా. నెత్తిలో పెట్టుకుంటూ పక్కకు పెట్టి బస్సులో ఊస పెట్టుకోవాలంటే కూడా ఓరుస్తలేరట కొంతమంది డ్రైవర్లు. అయ్యో, బస్సులనే కదా తీసుకుపోయేది, వాళ్ళు ఏమైనా మోసుకుపోతున్నారా ఏంది? ఇగో ఇదే పాయింట్ అడుగుతున్నారు గీడ కూడా. అబ్బబ్బా, ఆడోళ్ళు ఫ్రీలా తిరిగితే మీకెందుకు గింత కడుపు కుట్టు, ఎందుకింత ఓర్వలెంతనం? ఏదో పాపం ఆడోళ్లకు భరోసానియ్యాలే, బస్సులను ఫ్రీ చేయాలని వెడితే ఆడోళ్లను అసలే ఓరుస్తలేరు. ఇది వరకు బతింలాడి బస్ ఎక్కుమన్నోళ్ళు ఇవాళ ఆపుసారో అని బస్సు కడ్డం నిలబడ్డ పక్క పంటే దంచుకోబోతున్నారట. ఆడోళ్ళు గానొస్తే నెరి ఇంకింత స్పీడ్ మీదనే దంచుకోబోతున్నారట. మరి వీళ్ళ ఇంట్లో పెట్రోల్ అయిపోతుందా, ఇలా సొంత కారా? ఇగో గీ పెద్దమ్మనే కావచ్చు, కోపం చూస్తే గట్లనే అనిపిస్తున్నది. శ్రీకాకుళం నీలకంఠపురం బస్టాండ్ కాడ ఈమె నిలబడితే ఆపకుంటనే దంచకపోయిందట బస్సు. ఇక ఇంత పనికొచ్చినావు అని వెనకంగా వేరేటోళ్లను లిఫ్ట్ అడిగి బస్సును ఓవర్టేక్ చేసి నడి రోడ్డు మీద ఆపింది. డ్రైవర్ సాబును కడిగి పారేసింది. ఫ్రీ బస్సు పెట్టిన కానుంచెలి ఈ డ్రైవర్ గిట్లనే చేస్తున్నాడు. బస్సుల ఖాళీగా ఉన్నా కావాలనే ఆపకుంటా పోతున్నారట. పాపం వీళ్ళు మళ్ళా ఆటోలకు ఛార్జీలు పెట్టుకుని పోతున్నారట. ఏంది మాకి పరిస్థితి అని మన జర్నలిస్టులు కానరాంగనే వాళ్ళ గోడు ఎలవోసుకున్నారు. పోలీసోళ్ల ఎంట్రీ తోటి లొల్లి సద్దుమనిగింది. బస్సులు టైట్ గా నడిస్తే సరే అనుకోవచ్చు, కావాలని చేసుడు ఆడిబిడ్డల్ని అవమానించుడు తప్పు కాదే అన్నలు. జరగట్ల చేయకుండ్రి. మరిగా ఆఫీసర్లు కూడా ఇట్లాంటి డ్రైవర్ల మీద జర నజరేయంలు సార్లు.
అయ్యో బాపు అంత నేను చెప్పినట్టే వేస్తున్నారు కదా, ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మనకు ఆకలికి ఏకలే ఇక. అయ్యో ఏందో జాగ్రత్తలు చెప్తుంది. ఇగో నేను నేపాల్ నుంచి ఒక మనిషిని రప్పించి కాపలా పెడదాం అనుకుంటున్నా, కానీ వాళ్ళని కూడా నమ్మొద్దు అంటున్నారు పట్నంలో పోలీసోళ్ళు. మొన్న పంట అమ్మినట్టున్నారు, అందుకే సెక్యూరిటీ ఆలోచన చేస్తున్నట్టున్నారు. ఇక సరే గాని ఎన్కో ముందో జీతం అయితే ఇద్దాం గాని వంటిటికో మనిషిని కాపలా పెట్టు సరేనా? నువ్వుంటే కాపలెందుకురా, లేకుంటే వాళ్ళన్నది ఇంటారా అప్పాలు? లైఫ్ లానికి సీరియస్నెస్ లేదారా? ఎప్పుడు జోక్లేనా? వంటింటికి వాచ్మెన్ పెట్టుడే జోకు, ఇంకా చేసిందేవలిగా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లా సిలిండర్ లేకపోతే ఎవరిస్తారమ్మా, అందుకే మా జాగ్రత్త మేము తీసుకుంటున్నాం. అమ్మో అంతేనంటవా బుజ్జి, మరి నాకు కూడా ఓ మనిషిని మాట్లాడరాదు? తప్పదురా, ఇప్పుడంతా సిలిండర్ల రాజ్యమే నడుస్తుంది, చూడు వాటికి పట్టిన రాజభోగం. చూస్తున్నారా, పెట్రోల్ ధర పిరమైతున్నది, కరువొస్తుందని ప్రధాని సారే కార్లు తగ్గించిండు. మరి వీటికెందుకు అని అంటారా? అవి మామూలు బండ్లు కాదు కదా, గ్యాస్ ఆటోలు. గ్యాస్ ఆటోలకు వీఐపీలకు ఇచ్చినట్టు ఆ సెక్యూరిటీ ఎస్కార్ట్ పెట్టి సప్లై చేస్తున్నారు. 4 ఆటోలకు ముంగలో పోలీస్ కారు, ఎనుకో కారు, 2 ఎస్ఐలు, 6 కానిస్టేబుళ్లతోటి గ్యాస్ బండ వైపు జనం సూపు కూడా వడకుంటా గస్తీగా వస్తున్నారు. ట్రంప్ తాత పెట్టిన సిచ్చు, ఇంకెన్ని వింతలు చూడాలనో. సిలిండర్ల బండ్లు గానొస్తే జనం ఊకునే పరిస్థితి లేదు. మొన్న ఎన్ని వార్తలు చూడలేదు, 1/2 నిమిషంలో లోడ్ ఖాళీ చేసిర్రు. మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? నెలల తరబడి బండ రాకుంటే కోపంతో దొరికిన దొరుకునట్టు ఎత్తుకొని పోయినరు. అందుకనే ముందు జాగ్రత్తగా గిట్ల టైట్ సెక్యూరిటీ తోటి సిలిండర్ల ఆటో నడిపిస్తున్నారు. మైబాద్ జిల్లా ముప్పారం ఊర్లే ఇప్పుడు ఆటోలకు సెక్యూరిటీ పెట్టిర్రు. రేపు వంటింట్లకు కూడా సెక్యూరిటీ పెట్టుకోమంటారో ఏమో పో. నాకే గనక రెక్కలు గనక ఉంటేనే గనక మామూలుగానే దొరకవు, ఇక రెక్కలుంటే నేను దొరికించుకుంటే కష్టమే. ఇంటికాడ ఎగిరి ఆఫీస్ లో వాడుతుంటి, మళ్ళీ ఆఫీస్ కాడ ఎగిరి ఇంటికాడ దిగుతుంటి. అంతే అన్నావు గాని ఆ ఊహ ఎంత బాగుంది. ఊహక గిట్లా ఫీల్ అవుతున్నావు, నిజంగా ఎగిరొస్తే ఏమైతావో. అగ్గో పాత సినిమాల మంత్రగాల లెక్క నీకు కూడా ఏమైనా విద్యలో చాయట్లా? అవును, మంచిగా ట్రాఫిక్ తిప్పలు లేకుండా గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే అని వాడుకుంటూ ఎగురుకుంటూ వచ్చేదాన్ని. ఏది వెనుకకు వాళ్ళు ఏంలే కొంపదీసి నిజంగానే రెక్కలు గిట్లున్నాయా? రెక్కలు కాదా, ఎయిర్ టాక్సీలో. నాకు బైకు ఆటో కార్ టాక్సీలు తెలుసు, ఈ ఎయిర్ టాక్సీలేంది? చూడు నువ్వే. దేశాలు దాటిపోవాలంటే విమానాలలో పోయినట్టే, దగ్గరి పట్ల ఊర్లకు పోవాలంటే ఇగో ఈ ఎయిర్ టాక్సీలు పనిచేస్తాయట. ఇప్పుడున్న ట్రాఫిక్ సంగతి తెలిసిందే కదా, కూరు పొద్దుగాల ప్రయాణం బోర్డ్రాయి కాడ వెళ్లాడుతుంది. 10 నిమిషాల తోవకు కనీసం గంట సాగుతుంది. ఇట్లాంటి ట్రాఫిక్ తిప్పలు లేకుండా ఈ ఎయిర్ టాక్సీలు పనిచేస్తాయి అన్నట్టు మన తెలుగు అన్ననే వీటిని తయారు చేసే పని ముంగటేసుకున్నాడు. విదేశాలల్లా ఇప్పటికే ఈ గాలి మోటార్లు అందుబాటులున్నాయి, మన తాన ఎందుకు ఉండకూడదు అని అభిరామన్న ఈ తయారీ మొదలుపెట్టిండు. అమెరికాల రోబోటిక్స్ లా మాస్టర్స్ చేసిండు, మంచి కొలుగొట్టిండు. కానీ బయట దేశంలో బతుకుడు ఇష్టం లేక ఉన్న ఊర్లనే ఇట్లాంటి ఉపాయం దేవాలని చూస్తున్నాడు. మ్యాగ్నమ్ వింగ్స్ అని కంపెనీ పెట్టి గాలిలో తిరిగే టాక్సీలు తయారు చేస్తుండు. ఇప్పటికే ఓ టాక్సీ తయారు చేసిండు, ఈ ఏడు ఇంకోటి తయారు చేసి ట్రయల్స్ చేసి వచ్చే ఏడు కల్లా అందుబాటులకు దేవాలని అనుకుంటున్నాడట. ఇట్లాంటి గాలి మోటార్ల టాక్సీలు తెచ్చుడు తోటి టైం వేస్ట్ కాకుండా నిమిషాలల్లా పనులైతాయి, తయారుతోటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని అంటున్నాడు అభిరామన్న. అన్న ఆశయం నెరవేరి అందుబాటులోకి వచ్చనంటే జనం కూడా గాల్లో తేలినట్టుందే అని పాడుకుంటా ప్రయాణం చేస్తారు. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు, మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.